నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. మరి మనము కొన్ని మంచి అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం కదా, గుర్తుకొచ్చిందా? నిన్న ఒక విషయం మాట్లాడుకున్నాం. వరుసలో నిలబడడం లేదా నడవడం లేదా ఏవైనా కూడా తీసుకోవాలి అన్నా కూడా వరుసలో ఉండి లైన్లో ఉండి చేయడము కదా, దాని గురించి మాట్లాడుకున్నాం. గుర్తుకొచ్చింది కదా. మరి మీరంతా ఎక్కడికైనా వెళ్ళినా కూడా అది తప్పనిసరిగా పాటించాలి. మీ వంతు కోసం వేచి ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఒక్కసారి మీద పడకూడదు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. ముందు ఎవరున్నారో వాళ్ళు వెళ్ళిన తర్వాత మనము వెళ్ళాలి. ఓకేనా? సరే. అయితే ఈ రోజున మనము నేను నా పరిసరాలు అంశంలో మనము సంభాషణ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు సంభాషణ అంశంలో పిల్లలతో ఈ నెల డిసెంబర్ నెల మొదటి 2 వారాలు మనము గాలి, నీరు, పరిసరాల గురించి మాట్లాడుకుంటాం. పిల్లలతో ముచ్చటిస్తాం. దానికి సంబంధించిన వర్క్ బుక్స్ చేయిస్తాం. అయితే మనకి లాస్ట్ వీక్ పోయిన వారము మనకి నీరు గురించి కర్ణశ్రీ చెప్పడం జరిగింది. అవునా? గుర్తుకొచ్చిందా నీరు గురించి? ఈ రోజున మనకి అదే టాపిక్లో మరొక అంశం గురించి తను మాట్లాడతారు. కర్ణశ్రీ మీతో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనము గాలి గురించి తెలుసుకుందాం. అంగన్వాడీ టీచర్లకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా కానీ ఇది మనము పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం అనేది చాలా ముఖ్యం. ఎందుకనంటే గాలి అనేది మనకి కనిపించని వస్తువు, కనిపించినటువంటిది. దాన్ని పిల్లలకు అర్థం చేయించడం మన కర్తవ్యం అన్నమాట. పిల్లలు, ఇప్పుడు నేను మీకు కొన్ని యాక్టివిటీస్ చేసి చూపిస్తాను. మీరు నాకు చెప్పాలి ఎందువల్ల అని అడుగుతాను, చెప్పాలి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? నేను వస్తూ ఉంటే మా ఇంటి దగ్గర పార్క్ దగ్గర ఇవి పొద్దున్న నీళ్లు పోస్తే పడిపోయి ఉన్నాయి. సరే అని తెచ్చుకున్నాను. ఆహాహాహా ఆహాహాహా ఏమవుతుంది నాకు? నేను ఇలా ఊపుకుంటూ ఉంటే నాకు ఏమవుతుంది? ఏమొస్తుంది పిల్లలు నాకు ఈ కొమ్మల నుంచి, ఆకుల నుంచి? గాలి. నైస్, వెరీ గుడ్. సరే, ఇవాళ నేను ఒక ఫ్యాన్ తెచ్చుకున్నాను, ఆన్ చేస్తున్నాను. ఆహాహాహా ఆహాహాహా ఎంత హాయిగా ఉందో. ఎందుకు? అరే ఇక్కడ ఇవన్నీ ఎగిరిపోతున్నాయి కూడా కాగితాలు, ఫ్యాన్ తగిలితేను. అరే దేనివల్ల? గాలి వస్తుంది. వెరీ గుడ్ పిల్లలు, కరెక్ట్ చెప్పారు. అయితే ఇంకొకటి చూపిస్తాను. ఓకేనా? నా చేతిలో ఏముంది గుర్తుపట్టారా? బలూన్. బలూన్. చూడండి, ఖాళీగా ఉన్న బెలూన్ నిండిపోయిందే. అరే నా జుట్టంతా చెదిరిపోయిందే గాలి వదిలే దీంట్లోంచి. ఏమొచ్చింది పిల్లలు? గాలి. వెరీ గుడ్, భలే చెప్పేస్తున్నారే. కొన్ని కాగితం ముక్కలు ఉన్నాయి నా దగ్గర. నేను ఊదేస్తాను, ఉఫ్ఫుమని కదులుతాయి. మరి ఎందుకు కదులుతాయో చెప్తారా? అరే ఎందుకు ఎగిరిపోయాయి, చెదిరిపోయాయి? గాలి వచ్చింది. వెరీ గుడ్. కాబట్టి ఇప్పటికీ అర్థమై ఉంటుంది మీకు ఏ రకంగా మనము గాలిని పిల్లలకి పరిచయం చేయాలి అనేది. ఇప్పుడు చూడండి, కొన్ని చూపిస్తాను మీకు పిక్చర్స్. పిల్లలు మీరు గుర్తుపట్టగలగాలి. ఓకేనా? అంగన్వాడీ టీచర్ కేంద్రంలో చెప్పేటప్పుడు, ఇంటి దగ్గర మీరు తల్లిదండ్రులుగా చెప్పేటప్పుడు ఇలాంటి కొన్ని బొమ్మలు కనిపిస్తే చక్కగా తీసి పెట్టుకొని చూపించవచ్చు. చూడండి బొమ్మలు. ఇందులో మొదటి బొమ్మ చూడండి. ఏంటిది? చెట్టు ఊగుతుంది. దాని నుంచి ఏమొస్తుంది? గాలి వస్తుంది. కరెక్ట్.
ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ అందరికి ఇష్టం కదా సంక్రాంతి పండగకి ఏం చేస్తారు, ఇదో ఈ చేతిలోంచి ఇంత పైకి ఆకాశంలోకి ఎగురుతూ పోతున్నాయి. ఏంటివి? పతంగులు ఎగురుతున్నాయి పైకి. మనము పతంగ ఎగిరేసేటప్పుడు ఏమంటాము, గాలి వచ్చేటప్పుడు చూసి బయట అటువైపు ఎగిరేద్దామంటాం కదా. గాలి ఉంటేనే పతంగ గాల్లోకి ఎగురుతుంది, గాలిపటము. ఇదేంటి, ఏంటో తిరుగుతోంది కదా ఇక్కడ. వెరీ గుడ్, ఫ్యాన్ తిరుగుతూ ఉంటే మనకేమొస్తుంది, గాలి వస్తుంది. ఇది పెద్ద పెద్ద యంత్రాలు అన్నమాట, గాలి మరలు. ఇవి తిరుగుతూ ఉంటే మనకి కరెంటు తయారవుతుంది. మీరు పెద్ద క్లాసుల్లోకి వచ్చాక దీని గురించి తెలుసుకుందరు కానీ కొద్దిమంది చూసుంటారు, ఇది తిరుగుతూ ఉంటే కూడా మనకి గాలి వస్తూ ఉంటే ఇది తిరుగుతూ ఉంటుంది కదా. మీరు ఇంట్లో ఎప్పుడైనా సబ్బు బుడగలను ఊదారా? అవన్నీ అలా పైకి ఎలా తేలుతూ ఉండుంటాయి, గాలి నుంచి. ఓకేనా? అవన్నీ మనకి గాలి గురించి పరిచయం చేయాల్సినటువంటి అంశాలు. గాలి వీస్తున్నట్లు ఎలా తెలుసుకుంటామో పిల్లలతో మాట్లాడించాలి. ఇప్పుడు మనం చూపించాం కదా, గాలిపటం ఎగురుతూ ఉంది, పేరులోనే ఉంది గాలిపటం అంటే గాలికి ఎగిరేటువంటి ఒక పటము. దేంతో ఎగురుతుంది? గాలితో. గాలి ఒకవైపు వస్తే అటే వెళ్తుంది పతంగు, ఇంకోవైపు వెళ్తే చకచక అది కూడా దాని దారి అటు మార్చుకుంటుంది. ఎందుకు? గాలి వలన కదా. పిల్లలు చెప్తున్నారా మీరంతా? మరి ఇక్కడ ఖాళీగా ఉన్న ఒక బెలూన్ తీసుకొని బాబు చూడండి చక్కగా నింపేస్తున్నాడు. నోట్లోంచి బెలూన్, ఖాళీ బెలూన్లోకి ఏమి నిండుతుంది? నోట్లోంచి గాలి తీసుకొని ఈ బెలూన్లోకి నింపేస్తున్నాడు అన్నమాట. అదే గాలి ఎంత ఎక్కువ ఊదితే అంత పెద్దగా అవుతుంది. సో అందులో గాలి కనిపిస్తుంది, మనకి గాలి అనిపిస్తుంది. ఈ నానమ్మ చూడండి చక్కగా చేతిలో ఏం పట్టుకుందో, విసనకర్ర. మీ ఇళ్ళల్లో ఉందా? ఎవరైనా చూసారా విసనకర్ర? విసనకర్ర అంటే విసురుతూ ఉంచుకుంటామన్నమాట. చేతిలో పట్టుకొని ఊపుతూ ఉంటే ఎండాకాలం కరెంటు పోయినప్పుడు కానీ అలాంటప్పుడు మనం విసురుతూ ఇలా చక్కగా ఊపుకుంటే పైన ఫ్యాన్ లేకపోయినా కరెంటు పోయినప్పుడు చేతిలో ఇది పట్టుకొని ఊపుతుంటే ఏమొస్తుంది మనకి? గాలి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి కరెంట్ ఉంది కాబట్టి తాతగారు చక్కగా కూర్చున్నారు ఫ్యాన్ కింద. ఇక్కడ ఏమొస్తుంది? గాలి వస్తుంది. మనం గాలి వస్తున్నట్టు ఎలా తెలుసుకుంటాం పిల్లలు? చూడండి ఇక్కడ ఈ అక్క చేతిలో చక్కగా బెలూన్ పెట్టుకొని గాలి ఎలా వచ్చి జుట్టంతా పైకి రేగొట్టేసింది కదా. ఎందుకంటే ఈ బెలూన్లో ఉన్నదేంటి? వెరీ గుడ్, గాలి. చూడండి ఈ బెలూన్లోంచి ఇలా నిండి ఉంది అంటే కూడా దానికి కారణం గాలే. మనం ఒక్కొక్కసారి సాయంత్రం పూట కానీ వర్షం వచ్చే ముందు కానీ ఇలా చెట్లంతా ఊగుతూ జన్ సౌండ్ వస్తాయి కదా గాలితోటి, అదన్నమాట గాలి. చెట్లు ఊగుతున్నాయి చూడండి, ఇక్కడంతా గాలి వచ్చేసి బట్టలన్నీ ఎగురుతున్నాయి. గమనించారు ఎప్పుడైనా? మనకి బాగా వర్షం వచ్చే ముందు ఎక్కువ గాలి వస్తే బట్టలన్నీ ఎగిరిపోతే తీసుకురండి అని అమ్మ పరిగెత్తుకుంటూ పోయి బట్టలు తీసుకొస్తుంది, గుర్తుందా? ఎందుకు? గాలి వలన. చూడండి చెట్ల ఆకులన్నీ కూడా ఇలా ఎగురుకుంటూ పాప బాబు జుట్టంతా ఇలా ఎగిరిపోతుంది, డ్రెస్ కూడా ఎగిరిపోతుంది. గాలికి అంత బలం ఉంటుందన్నమాట. చూడండి పాప చక్కగా గాలి బుడగలు తీస్తుంది, సోప్ నీళ్ళు తీసుకొని ఇలా బుడగలు చేసి గాల్లోకి వదిలేస్తుంది. ఆ బుడగల్లో ఉండేది కూడా గాలే. బుడగలు అయ్యాక గాల్లోకి ఎగురుతుందంటే కారణం కూడా గాలే. ఇవన్నీ కాకుండా మనకు ఎలా తెలుస్తుంది? చూడండి బాబు ఇలా ఊపిరి తీసుకున్నప్పుడు ముక్కులోకి ఏం వెళ్తుంది? గాలి వెళ్తుంది. మళ్ళీ బయటికి అన్నప్పుడు గాలి బయటికి వస్తుంది. చూసారా? ఇలా ముక్కులోకి గాలి తీసుకున్నప్పుడు పొట్టంతా నిండిపోయి వదిలేశాక పొట్ట లోపలికి వెళ్తుంది. ఎందుకు? గాలి నిండడం వల్ల ఛాతీ దగ్గర పొట్ట దగ్గర నిండుగా ఉంటుంది, బెలూన్ లాగా. వదిలేసినప్పుడు అవుతుందన్నమాట. చూడండి ఇతనికి గాలి అందట్లేదు. మరి గాలి లేకపోతే బ్రతకగలమా? చాలా కష్టము, ఉండలేము, బ్రతకలేము, జీవించలేము. కాబట్టి హాస్పిటల్ అమ్మో ఈయనకు ఊపిరి అందట్లేదు అనేసి ఆక్సిజన్ అందిస్తున్నారు, అది కూడా ఒకలాంటి గాలి. మరి మనకి ఏ వస్తువుల వలన గాలి వస్తుందో చెప్తామా? చూసారు కదా ఇందాక, ఏంటిది? ఫ్యాను. నేను చూపించా కదా, నేను ఫ్యాన్ తెచ్చి చూపించాను కదా, దానితోటి గాలి వస్తుంది. చెట్లు వీయడం వల్ల గాలి వస్తుంది. విసనకర్ర పట్టుకొని ఊపుకుంటే కూడా మనకి గాలి వస్తుంది. అయితే పిల్లలకి వాటితో మాట్లాడిస్తూ కొన్ని కృత్యాలు చేయించాలన్నమాట. అది చేస్తూ ఉంటేనే మనము
పిల్లలకి గాలి అనేది ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది. చూడండి, ఉదాహరణకి పేపర్ ఫ్యాను, పేపర్తో గాలిపటము, పేపర్తో విండ్ వీల్, ఇలాంటివన్నీ చేస్తే చక్కగా బిడ్డ పట్టుకొని ఇది ఊపుతూ ఉంటే గాలి వస్తుంది అనేది తనంతట తను తెలుసుకుంటుంది. ఇలా గాలిపటం చేసిస్తే గాలి ఉంటేనే పైకి ఎగురుతుంది అనేది అనుభవంలోకి తెలుస్తుంది. విండ్ వీల్ గాలి ఎదురుగా పెడితేనే అది తిరుగుతూ గిరగిరా తిరుగుతూ ఉంది. అయితే పిల్లలు, గాలి వలన బోలెడు పనులు జరుగుతాయి. గాలితోటి పనులేంటి అనిపిస్తుంది కదా, కానీ గాలి వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి? గాలి లేకపోతే మనము బ్రతకలేము. మనం బ్రతికుండడానికి అవసరమైనది గాలి. నీరు లేకపోయినా, అన్నం లేకపోయినా కొంతకాలం బ్రతకగలుగుతాం, కానీ గాలి లేకపోతే మనము బ్రతకలేము. తరువాత కొన్ని వస్తువులను అలా పైకి లేపగలుగుతుంది, కొన్ని వస్తువులని తిప్పగలుగుతుంది, కొన్నిటిని కదిలించగలుగుతుంది, కొన్నిటిని గాలిలో నిలబడగలుగుతుంది. చూడండి, పడవ, సముద్రంలోకి పడవ వెళ్తూ ఉంటే ఎలా వెళ్తుంది పడవ? పెద్ద పెద్ద షిప్స్, స్టీమర్లు అయితే ఇంజన్లు ఉంటాయి, కానీ కేవలం పడవలు ఉంటే ఎలా వెళ్తాయి? గాలి ఎటు వీస్తూ ఉంటే నావలో వాళ్ళు తెడ్డేస్తూ ఉండి గాలికి అనుకూలంగా అవి తెరచాపతోటి జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని వస్తువులను కదిలించగలుగుతుంది అన్నమాట. ఇంకోటి, మన సైకిల్లో గాలి లేకపోతే తొక్కగలమా? నడుస్తుందా? నడవదు కదా. నేను చెప్పింది నిజమేనా? మీ సైకిల్లో గాలి లేకపోతే తొక్కగలరా? అది కదులుతుందా? కదలదు. అంటే గాలి కొన్ని వస్తువులను కదిలించగలదు, కొన్నిటిని పైకి లేపగలదు. గాలిపటం ఉంది, మనకు గాలి లేనంతసేపు ఎంతసేపు పెట్టుకున్నా కూడా టప్ మన కింద పడిపోద్ది. అదే గాలి వస్తే ఎంచగ్గా పైకి ఎగురుతుంది. ఒక్కసారి పైకి ఎగిరాక మరింత గాలితోటి పైకి వెళ్తుందన్నమాట. సో గాలి కొన్ని వస్తువులని పైకి లేపగలదు, కొన్ని వస్తువులను గాలిలో నిలపగలదు. పైకి వెళ్ళాక గాలిపటం ఏమవుతుంది? కాసేపు అటు అటే తిరుగుతుంది. అదే గాలి లేకపోతే మళ్ళీ కిందికి పడిపోతుంది అన్నమాట. కొన్ని వస్తువులను తిప్పగలదు. ఈ విండ్ వీల్ ఉంది కదా, ఇది గిరగిరా తిరుగుతుంది. సరే, ఇప్పుడు మనము ఎలా చేసుకుందాం కొన్ని వస్తువులని తెలుసుకుందాం. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను పిల్లలు. గాలి లేకుండా మనం ఎక్కువసేపు బ్రతకలేము అనుకున్నాం కదా. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా కూడా కారు ఎక్కినప్పుడు కిటికీలు మూసేసి పెద్దవాళ్ళు లేనప్పుడు గ్లాసులు ఎక్కించి కూర్చోకూడదు. అత్యంత ప్రమాదము. అర్థమైంది కదా? ఎందుకనంటే అది చాలా ప్రమాదము. కొంతసేపటి గాలి అయిపోతుంది కాబట్టి మనిషి బ్రతకలేరు. సరే, మనం పిల్లలతో చేయించాల్సిన విషయాలు ఏంటి అని అనుకున్నాం కదా. ఒకటి పడవ, ఇదేంటి ఫ్యాన్, విసనకర్ర, ఒక పేపర్ తీసుకొని చక్కగా ఇలా ఒకదానికొకటి ఇలా మడత పెడుతూ పోతే ఏమవుతుంది? విసనకర్ర తయారైపోతుంది. మీరు చక్కగా దీనికి రంగులు వేయించి కలరింగ్ చేస్తే హాయిగా పిల్లవాడు ఇలా పట్టుకుంటూ ఊపుతాడు. మీరు ఇంకొకటి కూడా గమనించి ఉంటారు, మనకి విసనకర్ర లేకపోతే ఎండాకాలంలో అమ్మా నాన్న వాళ్ళు మనకి ఉడకపోస్తుంది, చెమట వస్తుందంటే ఏం చేస్తారు? వెంటనే పేపర్ తీసుకొనో పుస్తకం ఊపుతారు కదా తీసుకొనో. మరి అది కూడా గాలే. చూశారు కదూ, గాలి అంతటా ఉంటుందన్నమాట. మనం ఊపేసరికి కొద్దివైపు ఎక్కువగా వస్తుంది, కొంతవైపు తక్కువగా వస్తుంది. మీరందరూ మరి ఈ ఫ్యాన్ని చేసుకుంటారు కదూ, అమ్మ వాళ్ళని అడిగి చేయించుకోండి, నాన్న వాళ్ళు కూడా చేసిస్తారు. చిన్నప్పుడు మేమందరం చేసుకున్నాము, ఇప్పుడు మీరు కూడా చేసుకోవాలి. సరేనా? ఓకే, ఇంకొక చక్కనైనది మీకు చూపిస్తాను. ఇది విండ్ వీల్. చూడండి, విండ్ అంటే గాలి, వీల్ అంటే చక్రం, గాలికి తిరిగే చక్రం. ఇప్పుడు చూడండి, నేను ఫ్యాన్ పెడుతున్నాను, ఇది తిరుగుతుందా? చూడండి, కనపడుతుందా? గిరగిరా తిరుగుతోంది కదా, కనిపిస్తుందా? ఇది విండ్ వీల్. దీన్ని మీరు కూడా చేసుకోగలరు. ఓకే, ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపరు మనం నేర్చుకున్నాం కదా, స్క్వేర్ షేప్లో ఉండాలి.
ఓకేనా? అది ఉందా లేదా తెలియాలంటే ఒక పేపర్ని తీసుకొని ఇలా మడత పెట్టేస్తే ఇది చక్కటి స్క్వేర్ అవుతుంది. ఈ మిగిలిన ఎక్స్ట్రా కాగితాన్ని చింపి వేస్తామన్నమాట. ఈ పేపర్ తీసుకున్నాము, దీన్ని మడత పెట్టాము. మడత పెట్టాక ఈ ఎక్స్ట్రా పేపర్ని మనం చింపేస్తున్నాం. ఓకేనా? దీని ద్వారా మనకిది ఏమవుతుంది? స్క్వేర్ ఆకారంలోకి వచ్చింది, సమానమైన సైడ్స్ వచ్చాయన్నమాట. సరే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఒకవైపు గట్టిగా మడత. ఇప్పుడు ఏం చేస్తాము అనంటే దీన్ని ఇంకొక వైపు కూడా మడత పెడదాం. అంటే రెండు పక్కల మనకి మడత రావాలి. ఇలా రెండు పక్కల మడత వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే కత్తెర తీసుకొని 3 వంతులు ఇక్కడ కట్ చేయాలి. ఒక పక్కన కట్ చేయాలన్నమాట. కత్తెరతో చేస్తే నీట్గా వస్తుంది. మీరు ఎప్పుడు కత్తెరల బ్లేడులు ముట్టుకోకూడదు, పెద్దవాళ్ళు చేసిస్తారు. రెండో వైపు కూడా మడత పెట్టేసి 3 వంతుల వరకు ఈ గీత మీద కత్తెరతో చేయాలి. ఓకేనా? చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క పక్కని తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుతూ 4 దిక్కులా తీసుకొని మధ్యలో ఒక పిన్ను తీసుకుంటాము. తీసుకొని ఈ మధ్యలో ఒక పిన్నుతోటి ఇలా కుచ్చుతామన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇప్పుడు ఇంతకుముందు మనం చింపేసిన కాగితం ఉంది కదా, ఆ కాగితాన్ని ఒక స్ట్రా లాగా లేదా ఒక గొట్టం లాగా మడుచుకోవాలన్నమాట. ఇలా మడిచేసుకొని పిన్ చేసేసి దీన్ని మనకి ఇలా పిన్ చేసామనుకోండి, చక్కగా మనకి విండ్ వీల్ తయారైపోయిందన్నమాట. ఇంత తేలిక. మీరు కూడా ఖచ్చితంగా చేయండి. మనం ఫ్యాన్ చేసే విధానం కూడా అలాగే. ఒక కాగితం తీసుకొని వెనకకు, ముందుకు, వెనుకకు, ముందుకు ఇలా అంతా మడుచుకుంటూ పోతే ముందుగా ఈ కాగితానికి మీకు ఇష్టం వచ్చినన్ని రంగులతో నింపేసేయండి. ఆ తర్వాత మీరు వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి చేసేసారనుకోండి, ఇంతే, మీ పేపర్ ఫ్యాన్ తయారు. ఓకేనా? ఇంతే. న్యూస్ పేపర్ కానీ పల్చగా ఉంటుంది, ఇది మటుకు కొంచెం థిక్గా ఉండే పేపర్ తీసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. మీ పేపర్ని, మీ ఫ్యాన్ని ఇలా తయారు చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఈ రకంగా మీరు కృత్యాలు చేయించవచ్చు పిల్లలకి. ఓకేనా? సో పిల్లలు మళ్ళొక్కసారి చెప్పుకుందాము. గాలిని మనం ఎలా చూడవచ్చు, ఎలా మనం పొందవచ్చు అనుభూతిని? ఎలాగా ఇప్పుడు చెప్పండి. ఏం ఊగినప్పుడు? చెట్లు లేదా ఆకులు ఊగినప్పుడు. మరి ఇంకా తెలుస్తుంది కదా, ఫ్యాన్ గాలి ఉన్నప్పుడు, ఫ్యాన్ తోటి ఉన్నప్పుడు కూడా మనము గాలి ఉందని తెలుసుకోవచ్చు. మూడవది ఎలా తెలుసుకోవచ్చు అనుకున్నాము? విసనకర్ర లేదా పేపరు కాగితంతో ఊపుకున్నప్పుడు. సో ఇవన్నీ కూడా మనకి గాలిని అనుభూతి చెందేలాగా చేయించేటువంటి కృత్యాలు. తల్లులు, టీచర్లు మీరందరూ కూడా ఇంట్లో ఒక్కసారి పిల్లల చేతి ఇలా గాలి అనుభూతిని కలిగించి గాలి ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ తెలపాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పోయినసారి నీరు కావాలంటే ముఖ్యం, చెట్లని చెప్పుకున్నాం. వర్షమే మనకు ముఖ్యమైన వనరు. వర్షం రావాలంటే మొక్కలు ఉండాలి. అలాగే గాలి కావాలన్నా చెట్లు కావాలి. మనం చెట్లను నాటించాలి, చెట్లను పెంచుకోవాలి. ఓకేనా? ఈ ఫ్యాన్ ఒకటి, విండ్ వీల్ ఒకటి తప్పకుండా చేసుకుంటారు కదూ, చెయ్యండి. తల్లిదండ్రులు మీరు ప్రోత్సహించండి. మరొక వారం మరిన్ని కబుర్లతో మీ ముందుకు వద్దాం. ఓకే. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మిమ్మల్ని ప్రతిరోజు కొన్ని ఇండ్లకు వెళ్ళమని చెప్తున్నాం కదా, మీరు వెళ్ళినప్పుడు పిల్లల చేత ఈ కాగితంతో ఫ్యాన్ కానివ్వండి, గాలిమర కానివ్వండి చేయించండి. పిల్లలు సరదాగా చక్కగా వాటితోటి ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఇంకొకటి నేర్చుకుంటారు కూడా. ఓకేనా? నెక్స్ట్ మనము పాట విందామా? చిలుపుల మానయ్య
వాన వాన రావయ్య రాకుండా ఉండకయ్య మేఘాలు కురిసే వానయ్య చిటపట చినుకుల వానయ్య బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య వాన వాన రావయ్య రాకుండా ఉండకయ్య చిటపట చిటపట చిట చిటపట పట చిటపట చిటపట చిట చిటపట పట వాన వాన రావయ్య రాకుండా ఉండకయ్య రాకుండా ఉండకయ్య. ఓకే పిల్లలు, మీరు ఈ పాట నేర్చుకున్నారా? వచ్చేసిందా మీకు ఈ పాట? నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాము. ఈ పాట మీరంతా కూడా మీరు మొత్తం పాట నేర్చుకోవాలి, ప్లస్ అభినయం కూడా చేయాలి అని చెప్తా ఉన్నాం. మీరందరూ లేచి అభినయం చేస్తున్నారా లేదా? కూర్చొని వినడం కాదు, అభినయం చేస్తూ పాట పాడుతూ నేర్చుకోవాలి. సరే, అంగన్వాడీ టీచర్స్ కూడా అది పాటించాలి. నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము నిన్న ఓ అక్షరం నేర్చుకున్నాం. శబ్ద పరిచయంలో ఓ అక్షరం నేర్చుకున్నాం. ఓకు సంబంధించిన టెలిఫోన్ ఆట మీరు పిల్లల చేత ఆడించారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో పిల్లల చేత ఈ ఓ అక్షరంతో పాట టెలిఫోన్ ఆట ఆడిస్తున్నారు. చూద్దాం మరి. ఒకసారి చెప్పండి. ఓ అక్షరంతో వచ్చే పదాలు ఆనియన్, ఆరెంజ్, ఆయిల్, ఆక్టోపస్, ఓవెల్, ఆస్ట్రిచ్, ఓవెన్, ఓల్డ్ మ్యాన్, ఆక్స్, ఆమ్లెట్. సరే, నేను ఒక పదం శ్రేయకి చెప్తాను. శ్రేయ, యోగిత, యోగితకి, సాయిత్విక్, సాయిత్విక్, జగదీష్, జగదీష్ గ్రేస్కి చెప్పాలి. గ్రేస్ బయటికి చెప్పాలి, మిగతా వారు చెవులో చెప్పాలి, బయటికి చెప్పొద్దు. సరేనా పిల్లలు? శ్రేయ, నీకేం చెప్పిన గ్రేస్? ఆరెంజ్. ఇంకొక పదం చెప్తాను శ్రేయ. ఆనియన్. ఏం చెప్పిన శ్రేయ నీకు? ఆనియన్. మెల్లిగా చెవులో చెప్పాలి. ఆయిల్. ఇంకొక పదం. ఆక్స్. ఇంకొక పదం. ఏం చెప్పిన గ్రేస్ నీకు? ఓల్డ్ మ్యాన్. అనండి పిల్లలు మెల్లిగా. ఓల్డ్ మ్యాన్. ఇంకొక పదం. ఆక్టోపస్. అనండి పిల్లలు. అక్టోబర్. వెరీ గుడ్ పిల్లలు, మీరు టెలిఫోన్ ఆట చాలా చక్కగా ఆడారు. సో ఈ టెలిఫోన్ ఆట ఆడించే ముందు పిల్లల చేత పదాలన్నీ కూడా పలికించండి ఒకసారి. పలికించిన తర్వాత
మనము ఈ టెలిఫోన్ ఆట ఆడించాలి. ఎందుకంటే పిల్లలకు కొత్తగా పదాలు పరిచయం చేస్తున్నాం కాబట్టి ఈ పదాలన్నీ కూడా పిల్లలకు తెలిసి ఉండాలని లేదు. సో పిల్లల చేత పదే పదే ఆ పదాలన్నీ పలికించి ముఖ్యంగా పదాలు సరిగ్గా పలకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఈ విషయంలో మనము ఇప్పుడు షేప్ ఇంట్రడక్షన్లో మళ్ళొకసారి ఈ పదాలు చూద్దాము. మనకి కర్ణశ్రీ ఈ షేప్ ఇంట్రడక్షన్ కూడా చేస్తారు, ఒకసారి చూద్దాం మరి. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఓ అక్షరం నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఒక చిన్న సూచన గమనించాలి, అంగన్వాడీ టీచర్లు కానీ ఎవరైనా పిల్లలకు నేర్పించేవాళ్ళు. ఈ ఓ పలకడం అనేది చిన్న ట్రికీ విషయం. తెలుగులో ఆ అని రాస్తాం ఓ పలికేటప్పుడు. ఇప్పుడు ఆయిల్ ఉందనుకోండి, తెలుగులో ఆయిల్ అంటాం కదా, ఆయిల్. ఆ తేడా గమనించుకోండి. ఆ అన్నది రావద్దు. ఓ ఎప్పుడు పలకాలన్నా ఆ అనేసి మౌత్ రౌండ్ అవ్వాలి, ఆ. ఓకే, అలా పలకండి. టీచర్స్ అందరూ గమనించాలి ఇది. మనం ఇప్పుడు చెప్పేటప్పుడు ఆ అనకుండా ఆ సౌండ్ ఓ అని పలకడం నేర్చుకుందాం. నేను ఇప్పుడు చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఒక 2 సార్లు ప్రతి పదం చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, స్క్రీన్ మీద మనకి ఏం కనిపిస్తుంది? ఆరెంజ్, ఆరెంజ్. రిపీట్. కమ్ ఆన్ టీచర్స్, చిల్డ్రన్, రిపీట్ ఆఫ్టర్ మీ. ఆరెంజ్ అన్నారా? ఆరెంజ్. నెక్స్ట్ ఆనియన్, ఆనియన్. రిపీట్ ఆఫ్టర్ మీ. ఆనియన్. చెప్పారా పిల్లలు? ఆనియన్. ఆయిల్, ఆయిల్. రిపీట్ ఆఫ్టర్ మీ చిల్డ్రన్. ఆయిల్, ఆయిల్. ఆక్స్, ఆక్స్. ఆ సౌండ్ రావాలి, ఆక్స్. రిపీట్ ఆఫ్టర్ మీ. ఆక్స్, ఆక్స్. ఆమ్లెట్. మనం జనరల్గా తెలుగులో అయితే ఆమ్లెట్ అంటాం కదా. ఆ అన్నది ఓ పదంని తెలుగులో వచ్చినప్పుడు ఆ వస్తుంది. మనం అది ఓవర్కమ్ అయ్యి ఆ అనేది నేర్చుకోవాలి. ఆమ్లెట్, ఆమ్లెట్. అవెన్, అవెన్. కొద్దిమంది ఓవెన్ అని కూడా అంటారు, తప్పు కాదు. ఓవెన్ అనొచ్చు, అవెన్, అవెన్. ఆక్టోపస్, ఆక్టోపస్. రిపీట్ ఆఫ్టర్ మీ చిల్డ్రన్. ఆక్టోపస్, ఆక్టోపస్. ఔల్, ఔల్, ల్, ఔల్. రిపీట్ ఆఫ్టర్ మీ. ఔల్. ఆస్ట్రిచ్, ఆస్ట్రిచ్, ఆస్ట్రిచ్. Repeat after me children. Ostrich, ostrich. Old man, old man. Repeat after me. Old man, old man. ఓ. ఇప్పటిదాకా మనం అన్నీ కూడా ఓకి సంబంధించిన పదాలు పలికాము, తెలుసుకున్నాము, చూసాం కదా. ఆ ఓ అక్షరం ఎలా ఉంటుంది అనేది ఇదన్నమాట పిల్లలు. ఇది ఓ అక్షరము. మనకి ఈ అక్షరము ఎక్కడైనా కనిపించగానే వెంటనే గుర్తుపట్టేసేయాలి. అక్టోబర్ నెల ఉంటుంది కదా, దాని మొదటి అక్షరం ఓ. ఎవరి బర్త్డే అయినా అక్టోబర్లో ఉంటే ఈ ఓ అనేది చూసి గుర్తుపట్టండి. ఎవరికైనా కూడా పేరులో ఓ అనేది కనపడితే అది చూసి గుర్తింప చేయండి. క్యాలెండర్ల మీద, వారపత్రికల మీద ఎక్కడ ఓ కనిపించినా తప్పనిసరిగా ఓ చూపియండి. క్యాలెండర్లో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది స్మాల్ ఓ, క్యాపిటల్ ఓ, స్మాల్ ఓ. తేడా ఏంటంటే క్యాపిటల్ ఓ పెద్ద సైజులో ఉంటుంది, అదే ఆకారం స్మాల్ ఓ వచ్చేసరికి చిన్నగా ఉంటుంది. ఓ. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. స్మాల్ ఓ, ఓకేనా? క్యాపిటల్ ఓ, స్మాల్ ఓ. ఇది క్యాపిటల్ ఓ పెద్ద సైజులో ఉన్నది, స్మాల్ ఓ స్మాల్ సైజులో ఉన్నది. ఈ రకంగా పిల్లలకి చక్కగా గుర్తుపట్టేలాగా తరచుగా ఈ అక్షరాన్ని చూపిస్తూ ఉండండి. పిల్లలు చాలా తేలిగ్గా గుర్తుపడతారు. ఇది మనకి షేప్ ఇంట్రడక్షన్, అంటే ఆకారాన్ని పరిచయం చేయడం. ముందుగా పదాలన్నీ చెప్తాము,
ఆ పదాలన్నీ కూడా ఓ అక్షరంతో ప్రారంభమవుతాయని మాట్లాడుతూ ఈ ఓ అక్షరం ఎలా ఉంటుంది అనేసి పిల్లలకి చూపించాల్సి ఉంటుంది. సో అంగన్వాడీ టీచరు పరిచయం చేసేటప్పుడు ఈ పద్ధతి అనేది ఫాలో అవ్వాలి, ఈ విధానం అనేది ఫాలో అవుతూ పిల్లలకి అక్షరము పరిచయం చేయాలి. సరే, నెక్స్ట్ మనము ఈ అక్షరానికి సంబంధించిన సౌండ్స్కు సంబంధించిన పాట విందాం. Man on the moon, mama. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, oh oh oh, oh oh oh, oh oh oh. Orange and onion, oh oh oh. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. సో సౌండ్స్ సంబంధించిన ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ మేమైతే చూపిస్తున్నామో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ వీటిని బాగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ సౌండ్స్ చాలా ఇంపార్టెంట్ అని మీకు పదే పదే చెప్తా ఉన్నాం. సో ఈ వీడియోస్ మీరు వెబ్ పోర్టల్లో కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా చూసి విని ప్రాక్టీస్ చేయండి. టీచర్స్ ముఖ్యంగా బాగా ప్రాక్టీస్ చేయండి వీటిని. నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలో మనము ఒక పాట విందాము. ముందుగా తా అక్షరానికి సంబంధించిన పాట. తలుపు అవతల తమ్ముడు తంబూరను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. సో ఈ పాట మళ్ళీ ఒకసారి విందాము. తా అక్షరానికి సంబంధించిన పాట. తలుపు అవతల తమ్ముడు తంబూరను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. మనము కొత్త అక్షరం నేర్చుకోపోతున్నాం. విన్నారా? ఇప్పుడు ఏ శబ్దానికి సంబంధించిన పాట విన్నారు? తా అక్షరానికి సంబంధించింది. మనము కొద్ది రోజుల నుంచి డా అక్షరం నేర్చుకున్నాము. డా అక్షరము నేర్చుకున్నాం. ఈ రోజు నుంచి మనము కొత్త అక్షరము తా అక్షరం నేర్చుకుందాం. ముందుగా పాట విన్నారు, వినిపించాలి. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా తా పాట వినిపిస్తూ ఆ తర్వాత మనము తాకు సంబంధించిన శబ్ద పరిచయం అనేది కూడా చెయ్యాలి. ఆ శబ్ద పరిచయం అనేది ఇప్పుడు విందాం. మరి తా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. తా అక్షరం పరిచయం చేయడానికి పిల్లలకు ముందుగా మనము శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. తా అక్షరం శబ్ద పరిచయం చేయడానికి పిల్లలకు ప్రత్యక్ష వస్తువులు కానీ లేదా చిత్రపటాలు కానీ లేదా బొమ్మలు కానీ చూపిస్తూ పిల్లలకు చెప్పడం అనే విధానం ద్వారా శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. పిల్లలు, నేను మీకు ఇప్పుడు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఆ చిత్రపటాలు చూసి అదేంటో మీరు నాకు చెప్పాలి. మీరందరూ రెడీయా? నేను ఇప్పుడు చిత్రపటం చూపిస్తున్నాను. చూడండి, ఏంటిది? ఈ చిత్రపటంలో ఏం కనపడుతుంది చెప్పాలి మరి. ఓ భలే, అందరూ చెప్పేశారు. ఇది తల. ఏంటిది? తల. గట్టిగా అనండి పిల్లలు, తల. మళ్ళీ అనండి పిల్లలు, తల. తల అనే పదంలో మీకు ముందుగా ఏ శబ్దం వినపడుతుంది? త. మళ్ళీ అనండి పిల్లలు, త. గట్టిగా అనండి పిల్లలు, త. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఈ బొమ్మలో మీకు ఏం కనపడుతుంది? చిత్రపటంలో ఏం కనపడుతుంది? అందరూ చెప్పేశారు. ఇది తలగడ. మనం పడుకోవడానికి ఉపయోగిస్తాము. మన తల పెట్టుకుంటాము. తలగడ, దిండు అని కూడా అంటారు. ఏంటిది? తలగడ. గట్టిగా అనండి పిల్లలు, తలగడ. మళ్ళీ అనండి పిల్లలు, తలగడ. ఈ తలగడ అనే పదంలో ముందుగా మీకు ఏ శబ్దం వినపడుతుంది? ఓ చెప్పేశారు, త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం.
చూడండి పిల్లలు, ఏంటిది? ఈ చిత్రపటంలో మీకు ఏం కనపడుతుంది చెప్పండి. ఓ, దీంతో శబ్దం చేయొచ్చు కదా. దీని పేరు తబలా. ఏంటిది? తబలా. మళ్ళీ అనండి పిల్లలు, తబలా. గట్టిగా అనండి పిల్లలు, తబలా. ఈ తబలా అనే పదంలో ముందుగా మీకు ఏం శబ్దం వినపడుతుంది చెప్పండి. త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఇదేంటి గుర్తుపట్టారా? ఎవరైనా చెప్పగలరా ఇదేంటి? ఓ, ఎవరో చెప్తున్నారు అమ్మ వాళ్ళని అడిగి. ఇది తంబూరా. మళ్ళీ అనండి పిల్లలు, తంబూరా. మళ్ళీ అనండి పిల్లలు, తంబూరా. ఈ తంబూరా అనే పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఈ చిత్రపటంలో ఏం కనపడుతుంది చెప్పండి. ఏదో ఆకులాగా ఉంది కదా, ఏంటిది? ఓ, ఎవరో చెప్తున్నారు ఆకని. ఇది తమలపాకు. ఏంటిది? తమలపాకు. మళ్ళీ అనండి పిల్లలు, తమలపాకు. గట్టిగా అనండి పిల్లలు, తమలపాకు. ఈ తమలపాకు అనే పదంలో మొదటిగా మీకు ఏం శబ్దం వినపడుతుంది? త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? చూసారా ఏంటో? ఇది చెప్పండి. పువ్వులాగా ఉంది కదా, ఏం పువ్వు ఇది? ఇది తంగేడు పువ్వు. ఏంటిది? తంగేడు పువ్వు. గట్టిగా అనండి పిల్లలు, తంగేడు పువ్వు. ఈ పువ్వును మనము బతుకమ్మ పేర్చేటప్పుడు ఉపయోగిస్తాము కదా. మళ్ళీ అనండి పిల్లలు, తంగేడు. గట్టిగా అనండి పిల్లలు, తంగేడు. ఇప్పుడు తంగేడు అనే పదంలో మీకు ఏం వినపడుతుంది మొదటిగా శబ్దం? త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఈ చిత్రపటంలో ఏం కనపడుతుంది? ఏంటిది? అందరూ చెప్పేశారు, ఇది తలుపు. ఏంటిది? తలుపు. గట్టిగా అనండి పిల్లలు, తలుపు. మళ్ళీ అనండి పిల్లలు, తలుపు. ఈ తలుపు అనే పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? త. గట్టిగా అనండి పిల్లలు, త. మళ్ళీ అనండి పిల్లలు, త. ఇలా పిల్లలకు చిత్రపటాలు లేదా ఇంట్లో ఉన్న బొమ్మలు లేదా ప్రత్యక్ష వస్తువులు చూపిస్తూ పిల్లలకు తా అక్షరం శబ్ద పరిచయం చేయాలి. ఇలా శబ్ద పరిచయం చేయడం ద్వారా పిల్లలకు శబ్ద పరిచయాన్ని బాగా నేర్చుకుంటారు. సరే, ఈ శబ్ద పరిచయం తర్వాత ఈ రోజంతా కూడా పిల్లల చేత టెలిఫోన్ ఆట ఆడించండి. ఇప్పుడు ఏవైతే పదాలు నేర్పించామో, తలుపు కావచ్చు, తల, తలగడ, ఇవన్నీ పదాలు ఉపయోగిస్తూ పిల్లల చేత టెలిఫోన్ ఆట ఆడించండి. సో ఈ ఆటల ద్వారా ఏమవుతుంది, పిల్లలకి తా అక్షరానికి సంబంధించిన పదాలు నేర్పించగలుగుతాము. నెక్స్ట్ మనము యాక్టివిటీ బుక్లో ఒక పేజీ చూద్దాము. కరుణ తను ఒక పేజీ మీకు చూపిస్తుంది. ఎల్కేజీ పిల్లలకి 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకి సంబంధించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పుస్తకంలోని ఒక పేజీ ఈరోజు ఎలాగో చేయాలో చూద్దాం. ఇక్కడ ముందుగా చూడండి, ఈరోజు మనకిచ్చింది చుక్కలను కలపడం మరియు రంగులు వేయడం. ఈ చిత్రాన్ని ఒక్కసారి గమనించండి. ఇక్కడ మనకి ఏదో కనిపిస్తుంది కదా, ఈ దారంతా ఎలా వెళ్ళింది అనేది క్రమాన్ని చేయడమే ఈరోజు యాక్టివిటీ. ఇక్కడ ఇంకేదో కనిపిస్తున్నాయి, అర్థమవుతుంది కదా మనకి ఏంటి అనేది. సో ఈ కొండలను, ఈ సూర్యుడిని గుర్తింప చేయాలి. ముందుగా టీచర్ ముందుగా బొమ్మను బిడ్డచే గుర్తింప చేయాలి. తరువాత ఈగ వెళ్ళే మార్గాన్ని అనుసరించి చుక్కలను కలుపుతూ గీత గీయించాలి. తరువాత బిడ్డ చేత కొండలకు మట్టి రంగును, సూర్యునికి పసుపు రంగును వేయించాలి.
ఈ యాక్టివిటీ చేయించడంలో 3 అంశాలు దాగున్నాయి. మొదటిది ఏంటి? ముందుగా పిల్లల్ని ఆ చిత్రాన్ని చూపించమనాలి. ఆ చిత్రానికి సంబంధించింది అంటే మనం పిక్చర్ కాంప్రిహెన్షన్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అదన్నమాట. ఆ చిత్రం దేనికి సంబంధించింది ఏంటి అని మాట్లాడేది. రెండవ అంశం ఏంటి అంటే వాళ్ళు ఏమి రాయాలి, ఎలా రాయాలి, ఏం గీయాలి అనేది తెలుసుకోవడం, ఆ క్రమాన్ని అనుసరించడం అంటే ప్యాటర్న్ని ఫాలో అవ్వడం. మూడవది వచ్చి కలరింగ్ అన్నమాట. ఈ కలరింగ్ యాక్టివిటీ అనేది చేస్తే ఆ ప్యాటర్న్ నేర్చుకోవడమే కాకుండా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా నేర్చుకుంటారు. వాళ్ళు చేసిన యాక్టివిటీ ఎంత కలర్ఫుల్గా ఉంది అనేది మొత్తం అయిన తర్వాత తెలుస్తుంది. సో ఈ యాక్టివిటీ యొక్క 3 ముఖ్యోద్దేశాలు ఉన్నాయి. మొదటిది ఏంటనుకున్నాము? పిక్చర్ కాంప్రిహెన్షన్, ఆ బొమ్మ ఏముంది అనేది పిల్లవాడు గ్రహించి చెప్పగలగాలి. రెండవది ప్యాటర్న్స్, ఆ సరళీక్రమాన్ని వాళ్ళు అనుసరించి రాయగలగాలి. మూడవది వచ్చేసి రంగులు వేయాలి, అంటే ఇందులో ఆర్ట్ ఉంది మరియు యాక్టివిటీ ఉంది అన్నమాట. ఒక్కసారి చూద్దాం. ఇందులో ఏంటంటే ఇక్కడ ఈగా ఈ క్రమాన్ని ఇలా వెళ్తుంది. ఏదైనా సరే మనం మరొకసారి చెప్తున్నాను, ఇలా చుక్కలకి సంబంధించిన ప్యాటర్న్స్ ఎక్కడ వచ్చినా కూడా మనం ముందుగా పిల్లవాడిని వేలుతోటి రాయించమనాలి ఈ క్రమాన్ని. దాని ముఖ్యోద్దేశం ఏంటి అనంటే వేలుతో రాయిస్తే ఆ క్రమం అనేది పిల్లవాడికి చాలా తేలిగ్గా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం పెన్సిల్ లేదా క్రయాన్ వాడినప్పుడు సులభంగా చేయమర్లుతుంది. చూడండి పిల్లలు, ఇది ఈగా, ఈ ఈగా ఇలా ఈ క్రమాన్ని అనుసరిస్తూ వెళ్తుంది. ఒక్కసారి మీ చూపుడు వేలు చూసుకోండి, ఇలా 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 పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది కదా. మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి ఆరో మార్క్స్ ఉన్నాయి, బాణం గుర్తు. దీన్ని అనుసరిస్తే ఇలా పైకి వెళ్తాము, తర్వాత మెల్లిమెల్లిగా కిందికి వచ్చేస్తాము. మూడవ క్రమం కూడా అలాగే చూడండి, ఇలా పైకి వెళ్తూ క్రమంగా కిందికి దిగుతుంది. నాలుగవ క్రమం కూడా అలాగే పైకి వెళ్తూ క్రమంగా కిందికి దిగుతుంది. బిడ్డ ప్రతిసారి ఇలా ఒకేసారి చేయలేకపోవచ్చు, ఆపేసినప్పుడు తిరిగి అక్కడి నుంచి మొదలు పెట్టించి మళ్ళీ కిందికి వెళ్తుందని చెప్పిస్తూ చేయించాలి. ఈ ప్యాటర్న్ చేయించడం ద్వారా పిల్లలకు అక్షరాలు రాసే క్రమం అనేది చాలా సులభతరం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. బిడ్డకి ఇష్టమైన రంగునిచ్చేసి ఆ క్రమాన్ని రాయమనాలి. ఈ చుక్కలను కలుపుతూ పోవడం ద్వారా వాళ్ళు చేసే క్రమం తప్పకుండా ఉంటుంది. కేవలం చుక్కలను అనుసరిస్తూనే వస్తుందన్నమాట. ఒకవేళ బిడ్డ ఈ క్రమం రాసేటప్పుడు పూర్తిగా ఒకేసారి వరుసగా రాయలేకపోయినప్పుడు ఇలా వదిలేసిన తిరిగి అక్కడి నుంచి మొదలు పెట్టేలాగా ప్రోత్సహించాలి. ఈ చుక్కల మీదనే నడిచేలాగా వెళ్తే గీత ఒక అందమైన ప్యాటర్న్ అనేది వస్తుంది. ఈ ప్యాటర్న్ రాసేటప్పుడు మీరందరూ గమనించే ఉంటారు, మామూలుగా నిలువు గీత, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఇంగ్లీష్లోనే మాట్లాడదాము, కర్వ్, ఇవన్నీ కూడా చాలా సులభంగా ఉంటుంది. కానీ ఇవి కొన్ని అక్షరాలు స్మాల్ ఎన్ కానీ స్మాల్ ఎం లాని కానీ అలాంటి అక్షరాలు రాసేటప్పుడు ఇలాంటి క్రమం అవసరం ఉంటుంది. అందుకనే మనము ఈ యాక్టివిటీని చేయించడానికి ఇచ్చామన్నమాట బిడ్డకి. మనకి ఇచ్చిన యాక్టివిటీ అన్నిటి వెనకాల ఒక నేర్చుకునే ఉద్దేశము నిబిడీకృతమై ఉంది. అది మనం గమనించాలి. ఇలా బిడ్డకి నచ్చినటువంటి కలర్స్ ఇచ్చేసి బిడ్డ చేత చేయించాలి. చేసిన తర్వాత అది ఎంత కలర్ఫుల్గా ఉంది అనేది పిల్లవాడిని గుర్తించమనాలి. వాళ్ళు చేసిన కలరింగ్ కానీ యాక్టివిటీ కానీ ఎంత అందంగా ఉందో అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిన సూచనలు ఏమన్నారు? ఈ కొండలన్నిటికీ మట్టి రంగు అంటే బ్రౌన్ కలర్, వీటికి బ్రౌన్ కలర్ ఏమన్నారు? సూర్యుడికి మటుకు పసుపు అంటే ఎల్లో కలర్. మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, మనం ఏదైనా కలరింగ్కి ఇచ్చినప్పుడు పిల్లవాడికి ముందుగా అవుట్లైన్ వేసేయాలి, ఒక బౌండరీ లాగా వేసేయాలి. అంటే ఇది దాటి కలరింగ్ అనేది బయటికి వెళ్ళకూడదు అనేది మనం పిల్లవాడికి తెలియకుండానే ఇచ్చిన సూచన అవుతుందన్నమాట. సో ఈ లోపల బిడ్డని మొత్తం కూడా కొండలన్నిటినీ కూడా కలరింగ్ చేయమని చెప్తాము. కేవలం ప్యాటర్న్ రైటింగ్ అనేది బిడ్డకి బోర్ అనిపించకుండా కలరింగ్ యాక్టివిటీ కూడా ఇవ్వడం వలన పుస్తకం అందంగా కనిపించడమే కాకుండా బిడ్డకు కూడా ఉల్లాసంగా చూడడానికి నేను చేశాను అనే భావన చాలా ఈజీగా కనపడుతూ ఉంటుంది. అంటే తను చేసిన పని తనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా సంతోషపడతారు. సో ఇక్కడ మనం కొండలకి రంగు వేసేసాము, సూర్యుడు మటుకు మిగిలి ఉన్నాడు, సూర్యుడికి చక్కగా పసుపు రంగు వేయాలి. కేవలం ఈగా 2 ప్యాటర్న్స్ లాగా కనిపించినటువంటి ఈ చిత్రపటము మొత్తం అయ్యేసరికి ఎంత అందంగా తయారైందో ఒక్కసారి గమనించండి. కనిపిస్తుందా? కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ రకంగా చేసిన ప్యాటర్న్ రైటింగ్ అనేది ఇలా కలర్ఫుల్గా కనిపించేసి బిడ్డకి ఆసక్తిగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ప్యాటర్న్ ఏది చేయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో వాళ్ళతోటి ఈ 3 అనేది మందులో పెట్టుకోండి.
మొదటిది మనం అనుకున్నట్టు చిత్రపటనము. చూడండి, ఈ ఈగ ఇక్కడి నుంచి అలా పైకి అలా అలా గీతలు గీతలుగా ఎగురుతూ వస్తుంది. రెండవది ఇక్కడ కిందంతా కూడా కొండలు ఉన్నాయి, కొండల నడుమ సూర్యుడు ఉన్నాడు. అలా పిక్చర్ కాంప్రిహెన్షన్ చెప్పేటప్పుడు 3 కొత్త పదాలు చెప్పాము. ఒకటి ఈగ, 2 కొండలు, మూడవది సూర్యుడు ఉన్నాడు అనేది. ఆ తర్వాత రెండవది వచ్చేసి ఏ ప్యాటర్న్ రాస్తున్నాం, ఈ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది అనేది నేర్పించాం. దీని ద్వారా వాళ్ళకి చిన్న అక్షరాలు, ఇంగ్లీష్లోని చిన్న అక్షరాలు తెలుగు అక్షరంలో ఇలా ఏదైతే మెలికలు రాయాలో అది తేలిగ్గా రావడానికి ఉపయోగపడుతుంది. మూడవది మొత్తం నేర్చుకున్న తర్వాత బిడ్డకి కంటుకి ఇంపుగా కనిపించడం కోసం ఈ కలరింగ్ చేపిస్తున్నాం. ఖచ్చితంగా మీ బిడ్డకి ఇదంటే ఇదే కాదు, కాగితం మీద తీసుకొని ప్యాటర్న్ అలాగే రాసి మీకు నచ్చిన చిత్రం ఏదైనా గీయించి బిడ్డకి ఇవ్వగలరు. ఓకేనా? తప్పకుండా చేయగలరు. సో ఇవన్నీ కూడా అక్షరాలు నేర్పించే క్రమంలో పిల్లలకు అందాల్సిన నైపుణ్యాలు. సో మనం అక్షరాలు రాసే క్రమంలో ముందుగా ఇట్లాంటివన్నీ చేయించాల్సి ఉంటుంది. చాలా సింపుల్. మీరు ఒక తెల్ల పేపర్ మీద పిల్లలకు చక్కగా ఇలాగ డాట్స్ ఇచ్చేసేసి కలర్ పెన్సిల్స్ ఇచ్చారు అని అంటే వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయాలు విందాము. ముఖ్యమైన విషయాలు, దృష్టిలోపం గురించి చాలా అంశాలు చెప్తూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరూ ఇవన్నీ నేర్చుకోవాల్సినవి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా వినండి. మొదటి పొర కార్నియా, రెండో పొర కొరాయిడ్, మూడో పొర రెటీనా. ఈ రెటీనా నుంచి బ్రెయిన్కు లింక్ ఉండేటటువంటి ఆప్టిక్ నర్వ్. ఈ 4 దోషాలుంటేనే, అంటే రెటీనా దోషం వల్ల కావచ్చు, కొరాయిడ్ దోషం వల్ల కావచ్చు, లేదా కార్నియా దోషం వల్ల కంటి లోపాలు ఉంటాయి. కాబట్టి కళ్ళు ఈ మనకు చూడంగానే గుర్తుపడతాం, అక్కడ వైట్ పార్ట్ ఉంది మనకు, దాన్ని స్కెలరా అంటారు. ఈ స్కెలరా పార్ట్ వైట్గా కనిపించేదంతా కూడా రెడ్గా మారుతుంది పిల్లల్లో. ఎవరికైతే రెడ్గా మారాయో వాళ్లకు దృష్టి లోపం ఉన్నట్టుగా భావించాలి. అందులు అని చెప్పకూడదు. దృష్టి లోపం ఉండడం వేరు, అంధత్వం వేరు. అందులు అంటే 40% కానీ 40 కన్నా ఎక్కువ శాతం లోపించిన వాళ్ళని అందులో అంటాం మనం. కానీ వీళ్ళకు 39% లోపించినా వీళ్ళు సాధారణ వ్యక్తులే. కాబట్టి ఈ ఎవరి కళ్ళు రెడ్డుగా మారితే, ఎర్రగా మారినట్టయితే వాళ్లకు కంటి దోషం ఉన్నట్టుగా భావించాలి. అలాగే కనుగుడ్లు బయటికి వాలి ఉంటాయి, అసలు బయటికి ఊడి పెడతాయేమో అన్నట్టుగా కొద్దిమంది పిల్లల్లో కనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇంటర్నల్ ప్రెషర్ అంటారు దీన్ని. మనకు గ్లకోమా అనేటటువంటి కంటి జబ్బు ఉంటుంది, అది కంట్లో ఒత్తిడి వల్ల ఏర్పడేటటువంటిది. సో ఈ కనుగుడ్లు బయటికి ఉన్నట్లుగా ఉంటే వాళ్లకు దృష్టిలోపం ఉన్నట్టుగా భావించి నివారణోపాయాలు కానీ రెఫరల్ సర్వీసెస్ కానీ పంపించాలి. అంతేకాకుండా కంటి నుంచి ఎక్కువగా నీరు కారుతూ ఉంటుంది. మనకైతే నవ్వినప్పుడు కానీ ఏడ్చినప్పుడు కానీ మనకు నీరు వస్తుంది. కానీ ఈ దృష్టిలోపం ఉన్న పిల్లల్లో వాలంటరీగా కంట్లో నుంచి ధారాళంగా నీరు కారుతూ ఉంటుంది. ఒక జబ్బు ఉంటుందండి వీళ్ళకు, డ్రై ఐస్ అంటారు. డ్రై ఐస్ అంటే కంటిలో నీరు లేకపోవడం. కంట్లో నీరుంటేనే మనం చూడగలం, కంట్లో నీళ్లుంటేనే కనుగుడ్డు అటు ఇటు తిరగగలదు. ఈ డ్రై ఐస్ ఉన్న వాళ్ళలో జీవితాంతం వాటర్ అనేది, ఆర్టిఫిషియల్ వాటర్ అనేది మన కంట్లో వేసుకోవాలి. కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి కంటిన్యూగా నీరు గారుతున్నట్లయితే వాళ్ళకు దృష్టిలోపం ఉన్నట్టుగా భావించాలి. అలాగే కంటిని గట్టిగా రుద్దడం చేస్తూ ఉంటారు, రబ్ చేస్తూ ఉంటాం, ఎక్కువసార్లు రుద్దడం చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ చెయ్యి కంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది, అంటే ఇరిటేషన్ లాగా ఉంటుంది వాళ్ళ కంట్లో. అలాంటి వాళ్ళకు కూడా దృష్టిలోపం ఉన్నట్టుగానే మనం భావించాలి. మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కింద పడతావేమో, పడే అవకాశం కూడా ఉంది, లేదా క్లమ్జీగా వాళ్ళు ఫీల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రౌండ్గా తిరగలేకపోవడం కానీ, మెట్లు ఎక్కలేకపోవడం కానీ, దిగలేకపోవడం కానీ. ఎందుకు దిగలేకపోతున్నారంటే డెప్త్ పర్సెప్షన్ అంటాం, అంటే కాలు ఎంత కిందికి పెట్టాలి, ఆ మెట్టు ఎంత హైట్లో ఉంది అనేది వాళ్ళ క్లారిటీ ఉండదు. సో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నట్లు, అంటే నడకలో ఇబ్బందులు పడుతున్నట్లయితే మనం గమనించాలి. అలాగే రాయడానికి చిన్న చిన్న ఏదైనా వస్తువు బొమ్మలు గుర్తించమన్నా కానీ, లేదా పెన్సిల్ పట్టుకొని ఏదైనా రౌండ్గా ఒక సర్కిల్ చేయమన్నా, వెర్టికల్ లైన్స్ చేయమన్నా, హారిజంటల్ లైన్ చేయమన్నా కానీ వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు. అంటే రాయడానికి ఇష్టపడకపోవడం, చిన్న చిన్న అంటే ఏబిసిడీలు కూడా చెప్పడానికి ఇష్టపడకపోవడం కూడా చేస్తూ ఉంటారు.
అలాగే నడుస్తూ ఉన్నప్పుడు వస్తువులను తగులుకుంటూ వెళ్ళడం కానీ, బంపింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు. నడుస్తున్నప్పుడు క్లాస్ రూమ్లో అనుకున్నాం, మన అంగన్వాడీ సెంటర్కి వచ్చారు, వస్తువులను తగులుకుంటూ కింద పడడం, కింద బ్యాగులు పెట్టుంటే బ్యాగులకు తగులుకొని పడడం కానీ. సో ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే మనం భావించాలి. అలాగే దృష్టిలోపాలను గుర్తించే ప్రక్రియలో మరికొన్ని పాయింట్స్ కూడా మనం గుర్తించుకోవాలి. దాంట్లో మనం చూసే వస్తువు అనేది కంటికి దగ్గరగా పెట్టుకొని చూస్తున్నట్లయితే వాళ్ళలో కంటి దోషం ఉన్నట్టుగా. కేవలం దగ్గరగా పెట్టుకోవడమే కాదండి, దూరంగా పెట్టుకొని చూడడం కూడా కంటి దోషమే. మావాడు చాలా దూరంగా పెట్టుకొని చదువుతాడండి, చాలా బాగుంది మావాడి కళ్ళ అంటే కాదు. ఇవి వక్రీభవన దోషాలు అంటారు. సో దూరంగా పెట్టుకోవడం కంటి దోషం కిందకే పరిగణించాలి, దగ్గరగా పెట్టుకోవడం కూడా కంటి దోషం కిందకే పరిగణించాలి. సాధారణంగా అయితే మనం 30 సెంటీమీటర్ల దూరం నుంచి మనం మన టెక్స్ట్ బుక్ని పెట్టుకొని చదువుతుంటాం. మరి ఈ అలవాట్లు పిల్లల్లో ఉన్నట్లయితే మనం అంగన్వాడీ సిబ్బందిగా మనం గుర్తించాలి. అంతేకాకుండా కన్ను మరియు చేతి సమన్వయం సరిగ్గా లేకపోవడం. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఏంటంటే ఊళ్ళల్లో బియ్యంలో రాళ్ళు ఉంటే ఏరమని చెప్పామనుకో, ఏరలేకపోతారు వాళ్ళు. ఒకవేళ చిన్నపిల్లలు అనుకుందాం, మనం కూరగాయలు వాళ్ళ ముందు ఉంచేసి దాంట్లో అంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఆ టమాటోస్ అన్ని కూడా ఒక దగ్గర చేర్చండి అంటే చేర్చలేకపోవడం, అంటే ఒక వస్తువు ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర చేయబెట్టడం. ఈ కంటికి చెయ్యికి సమన్వయం సరిగ్గా లేకపోవడం. ఏదన్నా రాయడానికి కన్ను మరియు చెయ్యి సమన్వయం ఉండాలి, చదవాలన్నా రాయాలన్నా డ్రాయింగ్ చేయాలన్నా ఉండాలి. మరి ఇవి చేయలేకపోతున్నట్లయితే కంటి దోషాలుగా పరిగణించాలి. అంతేకాకుండా కనురెప్పలు ఎక్కువ సార్లు ఆర్పుతున్నట్లయితే కూడా ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ అంటాం. చాలాసార్లు కనురెప్పలు ఆర్పుతున్నట్లయితే అది దృష్టిలోపమే, మన వల్ల ఆపం. అలా ఆర్పుతున్నట్లయితే మనం ఆ వస్తువు ఏంటో మనం గమనించలేం, కానీ ఈ పిల్లల్లో అలవాటు ఉంటుంది. అలాగే వాళ్ళ కనుగుడ్లు స్టేబుల్గా ఉండవు, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడు కూడా కదులుతూ ఉన్నట్లయితే వాళ్ళకు కంటి దోషం ఉన్నట్లుగా భావించాలి. ఇవన్నీ మనకు ఒక ప్రత్యేకంగా ఒక కోర్సు చదవాల్సిన అవసరం లేదు, ఒక సాధారణ వ్యక్తిగా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా కంటి కురుపులు అవుతున్నట్లయితే కూడా, ఫ్రీక్వెంట్గా కంటి కురుపులు కావడం కూడా కన్ను ఇన్ఫెక్షన్ గురై తీవ్ర దృష్టి లోపానికి కూడా దారితీయొచ్చు. అలాగే కంటి పాప సైజులో కూడా తేడాలు ఉంటాయి. ఈ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉందో మనకు కంట్లో, ఒక కంట్లో చిన్నది ఒక కంట్లో పెద్దది కూడా కనిపిస్తుంటుంది. అలాగే మసకబారడం, కంటి పాప మసకబారడం మనకు తెలుసు క్యాట్రాక్ట్. క్యాట్రాక్ట్ అనేది 45 సంవత్సరాల తర్వాత వస్తుంది అనుకుంటాం మనం, కానీ కాదు. ఈరోజు చాలామంది పుట్టుకతో కూడా క్యాట్రాక్ట్ వస్తుంది. సో అలాంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. క్లౌడీ ఐస్ అంటాం, అంటే కంటి పాప పైన ఒక పొర ఫామ్ కావడం అనేది. సో కాబట్టి కన్జంటల్ క్యాట్రాక్ట్ అంటారు దాన్ని మనం. ఈ చాలామంది పిల్లల్లో వస్తున్నాయి. సో ఇలాంటి వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రాస్తూ ఉన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే కంటి దోషాలు ఉన్నట్లుగా గమనించాలి. కొద్దిమంది పిల్లల్లో నాకు 2 దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటారు. 2 బొమ్మలు కనిపిస్తున్నాయి నాకంటే అది కంటి దోషానికి ఒక ఇండికేషన్. ఎవరికి 2 దృశ్యాలు కనిపించవు, ఎవరికైతే లోపం ఉంటుందో సో వాళ్ళకి కనిపిస్తాయి కాబట్టి. అంతేకాకుండా పరిసరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఎగుడు దిగుడు ప్రాంతాలను గమనించరు వాళ్ళు. సో కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు వాళ్ళు అందులో గోతులో కాలేయడం కానీ, కింద పడడం కానీ, వాటర్ ఉంటే వాటర్లో కాలు పెట్టడం కానీ, లేకుంటే ప్రమాదం అన్న వస్తువుల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక దీపం ముట్టిస్తారు, ఒకసారి కాలినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? అతనికి చూపు లేదు కాబట్టి అటు సైడే మళ్ళీ వెళ్తున్నాడు. జరిగిన ప్రమాదాన్ని మళ్ళీ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా కంటిలో నొప్పి ఉన్నట్లుగా వాళ్ళు చెప్తున్నట్లయితే కంటి నిర్మాణంలో లోపాలు ఉన్నట్లుగా కూడా వాళ్ళు గమనించాలి. మనం ఎట్లాంటి లోపాలు ఉంటాయంటే కళ్ళు లోపలికన్నా ఉండడం, బయటికన్నా ఉండడం, లేదా ఒక వస్తువు ఇచ్చింది ఏందో చూడమంటే కళ్ళు పెద్దవిగా చేసుకొని చూడడానికన్నా ప్రయత్నిస్తారు, లేదా చిన్నవిగా చేసుకొని చూడడానికన్నా ప్రయత్నిస్తారు. మనం కూడా కొన్నిసార్లు పిక్చర్స్ ఇచ్చి మీరు కొంచెం మినిమైజ్ చేయండి, కళ్ళు కొంచెం క్లోజ్ చేసుకొని చూడండి, దాంట్లో ఉన్నటువంటి పిక్చర్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్తారు. సో కాబట్టి ఈ పిల్లల్లో ఏం చేస్తారంటే, ఉదాహరణకు మనం ఒక బోర్డు మీద ఒకటి అక్షరం రాసాం, ఏ రాసాం, అది చూడాలంటే పెద్ద కళ్ళు చేసుకొని చూడడానికి ప్రయత్నిస్తారు.
లేదా చిన్నవిగా చేసి చూడడానికి ప్రయత్నిస్తారు. ఇట్లా చేస్తున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళలో కంటి దోషం ఉన్నట్టుగా చెప్పాలి. అలాగే ఈ రంగులను గుర్తించలేకపోవడం, ఈ అట్లీస్ట్ ప్రైమరీ కలర్స్ కూడా వాళ్ళు గుర్తించలేకపోతే సో వీళ్లకు కంటి దోషాలు ఉన్నట్లుగా భావించాలి. ఇవన్నీ కూడా మనం ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణోపాయాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇవి ఒక పార్ట్. ఇప్పటిదాకా మనం చెప్పిన దాంట్లో ఇదంతా కూడా ఐడెంటిఫికేషన్ పార్ట్. సో ఐడెంటిఫికేషన్ చేసాం. మరి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అంగన్వాడీ సిబ్బందిగా మనం ఏం చేయాలి? ఐడెంటిఫికేట్ చేయడమే మనంతా. దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి విద్యా కార్యక్రమాలు మనం వీళ్లకు అనుసంధానం చేయాలి అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే సాధారణ పిల్లలకు ఏ విద్యా కార్యక్రమాలు చేపడుతున్నారో నర్సరీ లెవెల్లో, ఎల్కేజీ, యూకేజీ లెవెల్లో ఏవైతే మనకు ప్రిస్క్రైబ్డ్ కరికులం ఉందో, సిలబస్ ఉందో దాన్నే మనం వీళ్ళకు బోధించాలి. మినహాయింపులు ఏమీ లేవు అందులో అంధ విద్యార్థులకు. అవే పుస్తకాలు వాడాలి. కానీ అక్కడ ఉన్నటువంటి బొమ్మలను చూడలేరు కాబట్టి ఆ బొమ్మల గురించి డిస్క్రిప్షన్ అనేది ఓరల్గా మనం చెప్పాలి. నిజంగా ఒక్కసారి కళ్ళు మూసుకుంటే, 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఆ తీవ్రత లేదా ఆ ఇబ్బందులు అనేది మనకు అర్థమవుతుంది. ఒక అంగన్వాడీ టీచర్గా కావచ్చు, లేదా ఒక సాధారణ వ్యక్తిగా కావచ్చు, నిజంగా మనం 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అందులో యొక్క సమస్యలు ఏంటో మనకు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే లైఫ్ సాక్రిఫై చేయాల్సిన అవసరం లేదు. మన వృత్తి ధర్మంలో భాగంగా వాళ్ళు కూడా మన పిల్లలే అనేదాన్ని గుర్తెరగాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే డిజేబుల్డ్ చైల్డ్ ఇలా మాట్లాడుతుంటారు. డిజేబుల్డ్ చైల్డ్ కాదు, చైల్డే ఫస్ట్, తర్వాత డిజేబుల్డ్గా నువ్వు గుర్తించు. ఫస్ట్ డిజేబుల్డ్ అంటున్నాం, తర్వాత చైల్డ్గా ట్రీట్ చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఇతను కూడా చైల్డ్గానే ట్రీట్ చేయి. అంటే అందరితో సమానంగానే ట్రీట్ చేయాలి. మనం అందరికీ ఏ కృత్యాలు మనం చేపిస్తున్నామో వాటినే ఈ పిల్లలతో కూడా చేయించాలి. కానీ మనం కన్వే చేసే విధానంలో టీచర్గా కొన్ని మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంటుంది. ఆ మార్పులే ఓరల్గా చెప్పడం. అంటే మనం ఏదైనా ఒక దృశ్యాన్ని చూపించేటప్పుడు వీళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆ దృశ్యం గురించి మనం ఓరల్గా అంటే స్పష్టంగా నోటితో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ చెప్పేటప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎబిలిటీ ఆధారంగా, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగి స్లోగా చెప్పడం, చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు 1-2 సార్లు రిపీట్ చేయడం కానీ, వాళ్ళకు అర్థమయ్యేటటువంటి భాషలో కానీ చెప్పినట్లయితే సాధారణ పిల్లల కన్నా ముందే దీన్ని గ్రాస్ప్ చేసి మనకు సమాధానం చెప్తారు. నిజంగా ఈ దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, ఇతర ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించే అవకాశం రావడం అనేది మన అదృష్టం. ఇది ఒక నోబెల్ సర్వీస్గానే మనం భావించాలి. ఆ పిల్లలతో అటాచ్మెంట్ ఉండడం అనేది, ఆ తల్లిదండ్రుల యొక్క సమస్యలు గుర్తెరగడం అనేది, నిజంగా మనం ఈ ప్రొఫెషన్కి రావడం అనేది చాలా అదృష్టంగానే భావిస్తారు. నేనైతే గత 21 సంవత్సరాల నుంచి దృష్టిలోపం ఉన్న పిల్లలతో వేరువేరు స్టేజ్లో, అంటే ప్రీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజెస్, ఇట్లా వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలతో ఏ సమస్య ఎదురు కాలేదు. నేను ఈ రోజు ఇక్కడ స్టూడియోలో ఉన్నానంటే కూడా దానికి కారణం దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలే. వాళ్లకు బోధించడం వల్లే మనకు ఒక ఇంటిగ్రిటీ అనేది వస్తుంది. కాబట్టి అంగన్వాడీ సిబ్బందిగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, తక్షణమే ఇలాంటి సమాజంలో ఇలాంటి పిల్లలు ఉన్నట్లయితే ప్రయారిటీ బేస్గా మనం వాళ్ళని గుర్తించి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ప్రభుత్వాలు చాలా సంక్షేమ కార్యక్రమాలు ఈ వైకల్యం ఉన్నటువంటి వాళ్ళ కోసం చేపడుతున్నాయి. ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. వైకల్య ధృవీకరణ పత్రాన్ని వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఉంది. పెన్షన్ కావచ్చు, వైకల్య ధృవీకరణ కావచ్చు, ఎన్జిఓస్ చాలా సహాయాలు చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్తో పాటు సపోర్టివ్గా. మనం ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాం వికలాంగుల విద్యలో అంటే ప్రభుత్వాలు చేసేటటువంటి పనులతో పాటు ఎంతోమంది దాతలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు చేస్తున్నారు. సో మన అంగన్వాడీ సెంటర్లో కూడా అడిప్ స్కీమ్ ద్వారా లేకుండా వాళ్ళ యొక్క పరికరాలు ఇప్పించడం కోసం ఎన్జిఓ సహాయం చేస్తున్నట్టుగా కూడా కొద్దిమంది టీచర్స్ చెప్పడం జరిగింది. క్యాంప్స్ వేయడం కానీ,
వాళ్ళకు కర్రలు ఇప్పించడం కానీ, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళకు వైట్ కేన్స్ ఇప్పించడం కానీ, కంటి అద్దాలు ఇప్పించడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా మన ప్రొఫెషన్లో వీలైనన్ని ఎక్కువ సర్వీసెస్ వాళ్ళకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు లేదా వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ మన డిపార్ట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి సో మీరందరూ కూడా ఎక్కువ సర్వీసెస్ ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల కోసం అందిస్తారని కోరుకుంటున్నాను. విన్నారు కదా, ముఖ్యమైన విషయాలు మనకి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా దృష్టిలోపం ఉన్న పిల్లల గురించి పనిచేయాల్సి ఉంటుంది, వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు కార్యక్రమాలకి ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.